అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 50 రోజుల సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2025 సంవత్సరానికి గాను సాధారణ ఆప్షనల్ హాలిడేస్ను సర్కార్ ఖరారు చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం 1 జనవరి, భోగి 13 జనవరి, సంక్రాంతి పొంగల్ 14 జనవరి, గణతంత్ర దినోత్సవం 26 జనవరి, మహాశివరాత్రి 26 ఫిబ్రవరి, హోలీ 14 మార్చ్, ఉగాది 30 మార్చ్, రంజాన్ 31 మార్చ్, మరునాడు 1 ఏప్రిల్, జడ్జిమన్రావు జయంతి 5 ఏప్రిల్, శ్రీరామనవమి 6 ఏప్రిల్, అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్, గుడ్ ఫ్రైడే 18 ఏప్రిల్, బక్రీద్ 7 జూన్, మొహర్రం 6 జూలై, బోనాలు 21 జూలై, స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్ట్, కృష్ణాష్టమి 16 ఆగస్ట్, వినాయక చవితి 27 ఆగస్ట్, మిలాదున్నబీ 5 సెప్టెంబర్, బతుకమ్మ 21 సెప్టెంబర్, మహాత్మా గాంధీ జయంతి और విజయదశమి 2 అక్టోబర్, జయదశమి మర్నాడు 3 అక్టోబర్, దీపావళి 20 అక్టోబర్, కార్తీక పౌర్ణమి 5 నవంబర్, క్రిస్మస్ 25 డిసెంబర్, బాక్సింగ్ డే 26 డిసెంబర్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్